చూడండి మా ప్రియమైన అత్తయ్య గారు, ఏది ఏమైనా కాని నేను మాత్రం ఈ ఆటల పోటీలో గెలిచి తీరాలంతే. కంగారు పడుకు కోడలా, ఆ దేవుడి దయవల్ల ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు చూడు. అన్నట్టు నిన్ను గెలిపించడానికి తోడుగా నీ చెల్లెల్ని కూడా తీసుకొచ్చాను. అక్కయ్య, నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అరే అదిగో నా ఆజన్మ శత్రువులు వస్తున్నారు. అత్తయ్య గారు, వాళ్లే ఆ అత్తయ్య గారి 5 కోడళ్ళు. మీకు ముందే చెప్పాను కదా వీళ్ల గురించే. ఇదిగో నందిని చెల్లెమ్మ, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా గమనించు. వాళ్లతోనే మనం ఇప్పుడు పోటీ పడాల్సింది. ఓ, వీళ్ళేనా వాళ్ళు? పదండి పదండి, మీకు వాళ్ళని పరిచయం చేస్తాను. పదండి పదండి పదండి, వెళ్ళి పలకరించొద్దాం. ఏంటమ్మా 5 కోడళ్ళు రావటానికి మరీ ఇంత ఆలస్యం చేశారేంటి? ఈ పోటీలో ముఖ్యమైన వాళ్ళు మీరే కదా. నేనెంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు మా అత్తయ్య గారిని, మా చెల్లెల్ని మీకు పరిచయం చేయాలని. ఇదిగోండి ఈవిడ గారే, మాకు పూజ్యులైన మా అత్తయ్య గారు. ఇక తనేమో మా చెల్లెలు, అందాల పోటీల విజేత. అత్తయ్య గారు, తనేమో మీనాక్షి, తానేమో కమల. నమస్కారం ఆంటీ. అందరికీ నమస్కారం. ప్రియమైన అత్తలు, కోడళ్ళు, మీరందరూ కూడా ప్లీజ్ వచ్చి కూర్చోండి. మీ ఎదురుగా నిల్చున్నది పెద్దవాళ్లకు ప్రియమైన, అందరూ అభిమానించే యువతుల కలల రాకుమారుడు, అందరూ ప్రేమించేటటువంటి మీ అభిమన్యు. ఈసారి ఈ ఆటల పోటీలు మీ ఊళ్ళో జరుపుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఊళ్ళోనే మాకు మాక్సిమం ఎంట్రీస్ వచ్చాయి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పోటీలో పాల్గొనే ఆడవాళ్ళందరికీ వాళ్ళ ఇంటిని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఆటల పోటీలో కూడా ముందుంటామని నిరూపించారు. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. కష్టమైనా సరే మీరందరూ కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోతోంది డబుల్ ధమాకా. ఫైనల్ కి వెళ్లబోయే 3 టీముల్ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. ఆర్తి వాళ్ళ రెడ్ చిల్లీస్. నేనే. ఇప్పుడిక రెండో టీం ఆటల మేటి భవానీ. ఇప్పుడు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిసెస్ కౌశల్య గారి 5 కోడళ్ళు. చూడండి మేడం, మేమొక విషయం చెప్పాలి. అది కౌసల్య గారి 5 కోడళ్ళం ఒకే జట్టుగా ఆడం. ఒక జట్టులో నేను, మా చెల్లెలు ప్రియా ఉంటాం. ఇక ఇంకో జట్టులో మిగిలిన వాళ్ళు ఉంటారు. మీరు చెప్పిన దాని గురించి ఇప్పటికిప్పుడు మేము నిర్ణయం తీసుకోలేము. మేము ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి. చూసావా, ఈ కోడల నిజస్వరూపం ఇలా బయటపడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మేం బాగా ఆలోచించాక జడ్జెస్ అందరం ఓ నిర్ణయానికి వచ్చాము. ఒక ఫ్యామిలీ 2 టీంలుగా విడిపోయి ఆడడానికి రూల్స్ ఒప్పుకోవు. అందువల్ల ఇప్పుడు ఈ ఆటల పోటీల కోసం మేము కొత్త టీంని సెలెక్ట్ చేస్తున్నాం.
ఇప్పుడేం చేద్దాం ప్రియా? అక్క, నేను మీకు ముందే చెప్పాను కదా గొడవలుంటే ఇంట్లో చూసుకుందామని. ఒక్కరైనా నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, అందరి ముందు తల ఉంచుకోవాల్సి వచ్చింది. ట్యాక్స్ కట్టాల్సిందే మనం 8.5 లక్షలు. లవ్లీ, నువ్వు నన్నెందుకు అంటున్నావు? నేనేం చేశాను? చేసిందంతా వాళ్ళనే అడగవేంటి? ఇప్పటికీ సమయం మించిపోలేదు. జరిగినవన్నీ మర్చిపోండి. మనం అందరం కలిసి ఒకే టీంలో ఉంటే ఈ కాంపిటీషన్ చాలా ఈజీగా గెలుస్తాం. ఇదిగో జడ్జి గారు, నేనొక్క నిమిషం మాట్లాడాలి, ఉండండి, వస్తున్నా. తప్పుకోండి. ఇదిగోండి జడ్జమ్మ, వాళ్ళు ఏం తప్పు చేశారని మీరు మా చిన్నమ్మ గారి 5 కోడల్ని పోటీలోంచి తప్పించడానికి మేము ఒప్పుకోం. అవును జడ్జి గారు, మా కోడలు చెప్పింది అక్షరాలా నిజం. మీరు మా వాళ్ళని అలా తప్పించడానికి మేము ఒప్పుకోం. ఆడనివ్వండి, కాదనకండి. కాకపోతే ఏంటి జడ్జమ్మ, చిన్నమ్మ గారి కోడళ్ళు ఒక టీంగా ఆడినా సరే 2 టీంలుగా ఆడినా సరే అది వాళ్ళిష్టం. వాళ్ళంతా ఒకే కుటుంబం కదా. ఏమవుతాయా? ఆలోచించండి జడ్జమ్మ. ఉంటామండి, ఉంటాం. రండి అత్తయ్య. చూడండమ్మా, మీరేం కంగారు పడకండి. ఈ జడ్జీలు మీరు ఆడకుండా అడ్డుకోలేరు. లేదంటే మేము అసలు ఈ ఆటల పోటీలే జరగనివ్వం. మీకు తెలుసో తెలీదో అత్తయ్య గారు ఒక మాట చెప్పారంటే ఆ జడ్జిని ఒప్పుకొని తీరాల్సిందే, మా అత్తయ్యని చూశాక. ఉన్నట్టుండి ఆర్తిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అది కూడా తెలుగు సినిమాలోలా. తను మాకు ఎందుకింత సపోర్ట్ చేస్తుంది? ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అయిన వాళ్ళు పరాయి వాళ్ళయ్యారు, పరాయి వాళ్ళు అయిన వాళ్ళయ్యారు. సరే అయితే, ఆర్తి టీం వాళ్ళు చేసుకున్న రిక్వెస్ట్ మీద మేము మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. మేము ఇక కౌసల్య గారి 5 కోడళ్ళని 2 టీంలుగా ఆడడానికి పర్మిషన్ ఇస్తున్నాం. చాలా మంచి మాట చెప్పారు. బామ్మగారు వాళ్ళలో వాళ్ళు అసలు మాట్లాడుకోవడానికి ఇష్టపట్టలేదు. అలాంటిది వాళ్ళందరూ కలిసి ఎలా ఆడతారు? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా. నీకు భయంగా ఉంది కదూ వాళ్ళ 5 కోడళ్ళు జట్టుగా ఎలా ఆడతారా అని. కానీ లవ్లీ, నీకు మీ అక్కయ్యల గురించి పూర్తిగా తెలియదు. ఎప్పుడైనా సరే బయట వాళ్ళతో పోటీ పడినప్పుడు వాళ్ళందరూ అన్ని గొడవలు మర్చిపోయి ఒకటైపోతారు. ఇన్ని సంవత్సరాలుగా ఒకరికొకరు అండగా నిలబడుతూ వచ్చారు. ఈ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనుషులేం మారిపోరు కదా. బామ్మగారు వాళ్ళు 2 జట్లుగా ఆడతారంటే ఆడనివ్వు. ఎదురుపడ్డప్పుడే కదా ఒకరి విలువ ఒకరికి అర్థమయ్యేది. బామ్మగారు చెప్పింది నిజమే. ఈ రోజు వీళ్ళకి ఆ విలువేంటో తెలుస్తుంది. లవ్లీ, వీళ్ళిద్దరు ఒక జట్టు అయ్యారు, వాళ్ళిద్దరు ఇంకో జట్టుగా తయారయ్యారు. నువ్వే ఒక్కదానివిగా మిగిలిపోయావు. నువ్వు అటు ఇటు కాకుండా ఎందుకు పనికి రాకుండా పోయావు? చూడు ఆర్తి, అలాంటిదేం లేదు. లవ్లీ మా జట్టులో ఉంది, తను మాతో పాటే ఆడుతుంది. ఎస్ ఎస్, అక్కయ్య చెప్పేది నిజమే. లవ్లీ మా టీంలో ఉంటుంది, అంతే కదా లవ్లీ? అరే, అలా ఎలా ఆడుతుంది మీనాక్షకయ్య? గౌరీ అక్కయ్య పొరపాటున అలా మాట్లాడేసింది. లవ్లీ మా టీంలో ఉంటుంది. ప్రియా, మన తోటి కోడళ్ళకి చెప్పు, ఇది ఆటల పోటీ, పరోటాలు చేయటం కాదు, ఎవరైనా చేసేయడానికి. కమలా, మన తోటి కోడళ్ళకి చెప్పు, ఈ మీనాక్షికి పరోటాలు చేయటమే కాదు ఆటలాడడం కూడా వచ్చని. ఇవన్నీ ఎందుకు? మనం లవ్లీని అడుగుదాం. లవ్లీ, నువ్వు ఎవరి టీంలో ఉంటావు ఇప్పుడు అందరికీ చెప్పు. ప్రియా, మీ తోటి కోడలికి నేను చెప్పింది అర్థమైనట్టు లేదు. లవ్లీ మన టీంలో ఆడుతుంది. అదేం కుదరదు, నా టీంలో మా ఉంటుంది. టీంలో ఆడుతుంది. చెప్తున్నాను కదా, మా టీంలో ఉంటుంది. లవ్లీ మీనాక్షి టీంలో ఆడుతుంది.
కానీ కౌసల్యాదేవి అరే అలా చూస్తున్నారేంటి? కౌశల్య చెప్పింది కూడా న్యాయమే కదా. లవ్లీ మీనాక్షితో కలిసి ఆడుతుంది. అత్తయ్య గారు ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ టీంలో ముగ్గురు, మా టీంలో ఇద్దరు ఉంటాం. దిస్ ఇస్ సో అన్ఫేర్. ఇది అన్యాయం. అరే ఇది అన్యాయం ఎలా అవుతుంది? అయినా నీతో ఎవరు చెప్పారు గౌరీ టీంలో ఇద్దరు మాత్రమే ఉంటారని? కానీ బామ్మగారు, మా జట్టులో ఇద్దరమే ఉన్నాం కదా, నేను ప్రియా. మూడో వాళ్ళెవరు? అలాగా? అయితే మరి నేనెవరి టీంలో ఉంటాను? మా జట్టులోనా? అంటే అత్తయ్య మీరు? అవును, నేను మీ టీంలోనే ఆడతాను. నిజంగానత్తయ్య? ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అదెలా కుదురుతుంది చిన్నమ్మ? దానికి మేము ఒప్పుకోవాలి కదా. ముందే చెప్తున్నాను, మీరు ఈ ఆటల పోటీలో ఆడటానికి నేను ఒప్పుకోవటం లేదు. ఇక్కడ కోడలు మాత్రమే ఆడాలి, కానీ మీరు అత్తయ్య కదా. తను కేవలం అత్తయ్యనని నీతో ఎవరు చెప్పారు? తాను నా కోడలు. ఈ పోటీలో పాల్గొనే అర్హత తనకి ఉంది. నీ అత్తయ్య, నీ తోటి కోడలు నీ టీంలో ఆడుతున్నప్పుడు నా కోడలు నా టీంలో ఎందుకు ఆడకూడదు చెప్పు? నిజమే బామ్మగారు, ఆడొచ్చులేండి. ఇదిగో గౌరీ, మా కోడలి పేరు మీ జట్లో రాయించండి. పదండి. అలాగే బామ్మగారు, ఇప్పుడే రాయిస్తాను. రెండత్తయ్య. అమ్మలు, అక్కయ్యలు, ఇక మా చిట్టి పొట్టి చెల్లెళ్ళు, మా జడ్జెస్ పోటీలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు ఈ ఆటల పోటీలో 3 కాదు, మొత్తం 4 టీంలు పోటీ చేస్తాయి. శభాష్! ఇక ఈ పోటీలో 3వ టీం పేరు కౌశల్య గారి చిన్న కోడళ్ళ టీం. ఇక 4వ టీం కౌశల్య గారి పెద్ద కోడళ్ళ అరే టీం. వా! అత్తయ్య గారు, ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికి ముందు మేం మీకు దీని రూల్స్ చెప్తాం. ఈ కాంపిటీషన్స్ లో కేవలం ఒక టీం మాత్రమే గెలుస్తుంది. అన్ని టీంలకి మేం ఒక టాస్క్ మాత్రమే ఇస్తాం. ఏ టీం అయితే ఈ టాస్క్ ని అందరికన్నా ముందు, అందరికన్నా బాగా పూర్తి చేస్తారో వాళ్ళని చివర్లో విజేతగా ప్రకటిస్తాం. ఇంకొక విషయం, ఏ టీం అయినా ఫ్రాడ్ చేసినా, చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని ఆటల పోటీల నుంచి మేము డిస్క్వాలిఫై చేస్తాం. ఆ దేవుడి దేవల్ల అంతా నేను అనుకున్నట్టు జరిగితే చాలా బాగుంటుంది. అంతా అలాగే జరుగుతుంది కౌశల్య. ఈ ఆటల పోటీలోని మొదటి రౌండ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రౌండ్ గురించి మీకు మా జడ్జెస్ వివరిస్తారు. ఇది చాలా సులభమైన రౌండ్. ఈ రౌండ్ లో మేం 4 టీంలకి ఒక వంట వండమని చెప్తాం. ఆ వంట కోసం మేము అందరికీ సమానంగా డబ్బులిస్తాం. ఆ డబ్బులతోనే మీరు షాప్ కి వెళ్లి ఆ వంటకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చి వంటని వండాల్సి ఉంటుంది. ఈ పోటీ కోసం మేము మీకు కేవలం 45 నిమిషాలు మాత్రమే టైం ఇస్తాం. ఏ టీం అయితే వంటని అందరికన్నా ముందు రుచిగా వండుతారో ఆ టీం వాళ్ళే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తారు. ప్రియా, ఈ రౌండ్ లో అయితే మనం సులువుగా గెలుస్తాం. కానీ వంటల పోటీలైతే నేను చాలా తేలిగ్గా చేసిస్తాను కదా. షూర్ అక్కయ్య, మనం తప్పకుండా గెలుస్తాం. ప్రియమైన పోటీదారులారా, అంత సంతోషపడిపోకండి. ఎందుకంటే మీరు తయారు చేయడానికి మేము ఇవ్వబోయే వంట ఆంధ్ర భోజనం కాదు, అది ఇటాలియన్ ఫుడ్. ఇక కొంగు బిగించి సిద్ధం కండి. మీరు రోజు వండే సాంబార్ ఇడ్లీలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు వండాల్సిన వంట పిజ్జా ఇంకా పాస్తా. ఓయ్ హోయ్! చూసావా లవ్లీ, మనం కూర్చున్న చోట గెలిచిపోయినట్లే. లవ్లీ గనక ఇటాలియన్ పాస్తా వండిందంటే జడ్జిలు వేళ్లు కూడా చప్పరించేస్తారు. అక్కయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ టీంలో నేనున్నాను. ఇటాలియన్ డిషెస్ నేను వండుతానుగా. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అనవసరంగా కంగారు పడ్డాను. విదేశీ వంటలు వండటం నీకొచ్చు కదా. మనం గెలుస్తాం ప్రియా. అంతే కదా అత్తయ్య? శభాష్ ఆర్తి, దీన్నే విభజించి పాలించు అంటారు.
చూస్తూ ఉండు. ఈ ఆటల పోటీల్ని అడ్డు పెట్టుకొని కౌసల్యాదేవి గౌరవ ప్రతిష్టల్ని మంట కలిపేలా చేస్తాను. ఏంటి పోటీకి మన టీంలన్నీ రెడీగా ఉన్నాయా? సరే అయితే ఇక మీరందరూ పేపరు పెన్ను తీసుకోండి. ఛాలెంజ్ కోసం రెడీ అవ్వండి. ప్రియా వీళ్ళు తేలి తీసుకురా. రెడీయా? ఇప్పుడు మీరు వండాల్సిన వంటల పేర్లు లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు మీరు వండాల్సిన వంటలు: మష్రూమ్ స్పెగెటీ ఇన్ చీజ్ సాస్. ఏంటి? కంగారు పడుకు లవ్లీ, నువ్వు రాసుకో. మీరేం టెన్షన్ పడకండి, నేను రాస్తున్నాను కదా. ఇంకా టమాటో పాస్తా విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, గార్లిక్ బ్రెడ్ అండ్ సలాడ్. సలాడ్? అత్తయ్య గారు సలాడ్ చేయడం నాకొచ్చు. చూడండి, సలాడ్ అంటే ఆనియన్ టమాటాలు కలిపేయడం కాదు. మీరు ప్రాపర్ ఇటాలియన్ సలాడ్ తయారు చేయాల్సి ఉంటుంది విత్ డ్రెస్సింగ్. అత్తయ్య బట్టలతో సలాడా? అదెలా తయారు చేస్తారు? డ్రెస్. నువ్వు కంగారు పడుకు గౌరీ, ప్రియా మొత్తం చెప్తుంది. అక్కయ్య, డ్రెస్సింగ్ అంటే మసాలా. ఇది మొదటి రౌండ్ కాబట్టి మీకు కొంచెం టైం ఎక్కువ ఇస్తున్నాం. అలాగే వీటన్నింటి కోసం మేము 500 రూపాయల బడ్జెట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇక మీరందరూ ఇంటికి వెళ్ళొచ్చు. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకల్లా మీ రెసిపీస్ తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. మీరు మీ డిషెస్ ని మీకు నచ్చినట్టుగా వండొచ్చు. కానీ మీకు మార్కులు రావాలంటే మాత్రం మీరు వండిన వంట రుచి ఇంకా ప్రెజెంటేషన్స్ మా జడ్జిల మనసులు గెలిచినప్పుడు మాత్రమే వస్తాయి. చాలా బాగా చెప్పావు, బాగుంది. సో ఆల్ ది బెస్ట్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఓ లవ్లీ, ఆ వంటలన్నీ చెట్టు నీకు వచ్చు కదా? అరే మీనాక్షకయ్య, ఏంటి నువ్వు తన్ని అలా అడుగుతున్నావు? అరే ఇలాంటి విదేశీ వంటలు వండడం లవ్లీకి చాలా బాగొచ్చు, అంతే కదా లవ్లీ? చేసేస్తాను, దాందే ఉంది. అక్కయ్య, డోంట్ వరీ. నేను వండిన వంట వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. రేపేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. అక్క, నెట్ చాలా స్లోగా ఉంది, సైట్ ఓపెన్ అవ్వట్లేదు. త్వరగా ఏదో ఒకటి చేయి లవ్లీ. అది స్లోగా ఉంటే నువ్వైనా త్వరగా చెయ్యి. హోయ్ ఇక మన పని అయిపోయినట్లే. తనకు అర్థమయ్యేలా చెప్పు. అక్క, నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. అయ్యో, నేను బిల్ కట్టడం మర్చిపోయాను. చచ్చింది గొర్రె. నీకు రోజు రోజుకి బద్ధకం ఎక్కువైపోతుంది. నీ బద్ధకం వాళ్ళు చూడు ఇప్పుడు ఎంత పని అయిందో. సారీ అక్క. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మామ్, హలో మామ్, మీరు నాకు వంటలకు సంబంధించి చాలా బుక్స్ ఇచ్చారు, అవునా? కానీ ఏం లాభం? వాటిలో ఒక్కదానిలో కూడా ఇటాలియన్ డిషెస్ లో ఒక రెసిపీ కూడా లేదు. ఆ బుక్స్ ఎందుకు పనికిరావు? లవ్లీ, నాకెలా తెలుస్తుంది? మీ అత్తవారింట్లో వాళ్ళకి ఇటాలియన్ ఫుడ్ తినే అలవాటుందని? అదేం లేదు మామ్, ఎవరికి అలవాట్లేదు. విషయం ఏంటంటే మేమందరం కలిసి ఆడవాళ్ల పోటీలో పాల్గొన్నాం. ఆ పోటీలో మేము ఇటాలియన్ డిషెస్ వండాలి. మష్రూమ్ స్పెగెటీ విత్ చీజ్ సాస్, టమాటో పాస్తా విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, బ్రెడ్, గార్లిక్ బ్రెడ్ విత్ సలాడ్, అవన్నీ. ఇప్పుడు నేను అవన్నీ ఎలా వండాలో చెప్పు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను వచ్చి నీ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాను. నువ్వు ఏం వండాలనుకుంటున్నావు అన్ని నేర్పిస్తాను. ఏంటి, నువ్వు వస్తావా? అవును, రాకుండా ఎలా ఉంటాను? ఎలాగో నాకు అక్కడికి రావాల్సిన పనుంది. కానీ మామ్, ప్లీజ్ త్వరగా వచ్చి. నువ్వు ఫోన్ పెడితే కదా నేను బయలుదేరేది. సరే, బాయ్. ఏమైంది? మామ్ వస్తుంది, ఇటాలియన్ వంటలకు సంబంధించిన బుక్ తీసుకొని.